భూ వివాదాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నాను మా నాన్న స్పష్టంగా చెప్పిండు సార్. ముగ్గురు వ్యక్తులు పేర్లు చెప్పిండు. నాకు ప్రాణం భయం ఉంది, నన్ను భయపట్టిస్తున్నారు అని మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ముగ్గురు పేరు పడిగల గంగారెడ్డి, పడిగల జనార్దన్, పడిగల రాజిరెడ్డి. నిన్న చనిపోగా కూడా వీడియో తీసుకున్నారు సార్. ఆ ఎవిడెన్స్ పెట్టుకొని కూడా వాళ్ళని తీసుకొస్తానే పోలీస్ స్టేషన్ కి. మాకు న్యాయం జరుగుతలేదు సార్, మాకు న్యాయం జరిపించండి. భూ వివాదాల కోసమే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు సార్. భయం వల్లనే చనిపోయిండు, వాళ్ళు భయపడడం వల్ల చనిపోయిండు. అక్క వాళ్ళు గరీబ్ వాళ్ళు భూములు అప్రాయించుకుంటే మేము 6 సార్లు స్టేషన్కి వచ్చాం సార్. ఈ స్టేషన్కు వాళ్ళు ఆమెను సాధనలు పట్టుకుంటూ వస్తే ఈయన అంటారు ఇప్పుడు సారు ఇయ్యలేడు, ఒకనెత్తనేమో ఎస్ఐ లేడు రాబోరి, మరొకనెత్తనేమో ఇంకో లేరు, మరొకనెత్తనేమో వాళ్ళు వస్తేనేమో రేకుల కింద గుండెలు పెడతారు. రేకుల కింద వాడు దొంగడు వస్తే రౌడీ చెట్టు వస్తేనేమో ఆ రేకుల కింద గుండెలు పెడతాడు. ఇదేమో పాపం బుచ్చగాళ్ళు ఛాయలు తాగుడు తిరుగుడు. మేము వస్తే బుచ్చగాళ్ళం సార్, బుచ్చగాళ్ళం 6 సార్లు వచ్చి లాస్ట్ కత్తికి ఏం చెప్తాం తమ్ము ఖర్చు తీసుకోరు. ఎంత వాడు భయపడతారు వీళ్ళు వాళ్ళకి. వాడు పెద్ద రౌడీ వాడు డబ్బు వాళ్ళు రాడు. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు చేసుకున్నాను 10 దానికి అది అసలు దొక్కితే మంచి ఈ దగ్గర ఇవ్వండి పోలీసు మరదలు దోల్కొని వచ్చిన సార్. ఒకసారి ఫస్ట్ సార్ పిటిషన్ ఇచ్చిన, మేము వస్తాం ఎంక్వైరీ చేస్తామని అన్నారు. ఎప్పుడు వస్తారు సార్ అంటే రేపు వస్తామని అన్నారు. రేపు ఈ టైంకి వస్తామని చెప్పిన వాళ్ళే నేను మా మామయ్య మా మరదలు అందరం అక్కడ కూర్చున్నాం. చూసి పొద్దున్నాక చూసినాం, ఎదురు చూసి ఆయన సపరేట్గా వెళ్ళిపోయినాం సార్. సాయంత్రం ఎప్పుడు 5:30కి వచ్చిండ్రు అటు వచ్చి అక్కడ చూసుకొని ఏదో వేసుకొని వెళ్ళొచ్చి మళ్ళీ మేము తెల్లారి వచ్చినాం. మాకు ఏం చెప్పలేరు అప్పుడు ఎక్కడ ఏం చెప్పలేరు. మళ్ళీ తెల్లారి వచ్చినాం. చెప్తే మేము ఎంక్వైరీ చేసినాం చెప్పి మేము నడిపిస్తాం పోరా అని చెప్పి అనుకుంటా మబ్బు పెట్టి 3 సార్లు వచ్చినాం సార్. అదే మ్యాటర్ మరి మీరు ఇక్కడ కాదు అని అంటే కోర్టుకు వెళ్ళి సివిల్ మ్యాటర్ మాత్రం కాదు అని చెప్పేస్తే ఎస్ఐ అనే చెప్పేస్తే మేము అంటే కోర్టుకు వెళ్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోతుండే కదా సార్. మా అన్నయ్యకు ఈ పరిస్థితి రాకపోతుండే కదా. ఆయన పంచాయతీలు పెట్టి అక్కడ కొడతారు. ఆయనకు బలం లేదు సార్. ఆయన కుంటే ఆయన కొడతారన్న ఐదంతోనే అతను అలా చేసుకున్నారు. కోరళ్ళ గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 82, 83లో ఒక 5 గుంటల భూమికి సంబంధించిన భూ వివాదం గత 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి భూమి అంటే మాది అని చెప్పి
పడిగల గంగారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఇటు ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో పడిగల మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాదంటే మాది అని భూమి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న వివాదంలో వాళ్ళు రిపీటెడ్గా పోలీస్ స్టేషన్కి వస్తున్నారని చెప్పి మేము వచ్చిన తర్వాత ఎస్ఐ గారు నేను పర్సనల్గా భూమి మీదకి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరికి చూసిన తర్వాత ఇద్దరికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మోకా చూస్తే 20 సంవత్సరాల నుంచి భూ వివాదం నడుస్తుందని చెప్పిండ్రు. దానికి సంబంధించి ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో, తర్వాత ఎవరైతే నేరం ఆరోపిస్తున్న గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీ ఏదైనా వివాదం ఉంటే కోర్టులో కానీ లేకపోతే తహసీల్దార్ వద్ద కానీ తెలుసుకోమని చెప్పినాము. భూమి మీద ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి కూడా చెప్పి రావడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని మనసులో పెట్టుకుని 27వ తారీఖు గంగారెడ్డి అనే వ్యక్తి కూడా బెదిరించిండని చెప్పిండ్రు. దానికి సంబంధించి కూడా వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అయితే ఈ రోజు వరకు చేయలేదు. మేము నిన్న 1వ తారీఖు అతను ఉదయం 4:30 గంటలకు పురుగు మందు తాగి ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయాడు. దానికి సంబంధించిన కేసు నమోదు చేసుకున్నాం, దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మరణ వాంగ్మూలం చేసి దాని మీద కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత నిజంగానే అట్లాంటిది ఏమైనా తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటాం.